ప్రతి మనిషి తన లైఫ్ టైంలో కనీసం ఒక్కసారైనా కాలంలో ప్రయాణించాలనుకుంటాడు. తన భవిష్యత్తును చూడాలనో లేక తన గతాన్ని మార్చుకోవాలనో ప్రయత్నిస్తుంటాడు. ఈ వీడియో చూస్తున్న మీకు కూడా కనీసం ఒక్కసారైనా టైం ట్రావెల్ చేయాలనిపిస్తుంది. ఒకవేళ మీరు టైం ట్రావెల్ చేయాలనుకుంటే మీ పాస్ట్కి వెళ్తారా లేక ఫ్యూచర్కి వెళ్తారా? ఏదైనా ఒకటే డిసైడ్ అవ్వండి, పాస్ట్ ఆర్ ఫ్యూచర్. మీరు పాస్ట్ ఆర్ ఫ్యూచర్ ఏది చూస్ చేసుకున్నా అది ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. ఎందుకంటే టైం ట్రావెల్ గురించి మీరు ఎప్పుడూ వినని మరియు ఎక్కడా చూడని విషయాలు నేను చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు టైం ట్రావెల్ నిజమే అని చెప్పే ఇన్సిడెంట్స్ నిజమా లేక అబద్ధమా? ఒకవేళ నిజమైతే టైం ట్రావెల్ ఎలా చేయొచ్చు అనే ఈ ప్రశ్నలన్నిటికీ ఈరోజు మీకు సమాధానం దొరకబోతుంది. ఐన్స్టీన్ మరియు స్టీఫెన్ హాకింగ్ లాంటి మేధావులు చెప్పినట్లు మనం నిజంగా కాలంలో ప్రయాణించగలమా అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. Hello everyone, this is RG and welcome to my channel. నేను నా ప్రీవియస్ వీడియోలో ఏలియన్స్ గురించి చెప్పేటప్పుడు టైం ట్రావెల్ చేసిన ఒక ఏలియన్ గురించి చెప్పాను. మనం టైం ట్రావెల్ గురించి చూసే ముందు ఒకసారి టైం ట్రావెల్ చేసిన ఆ ఏలియన్ గురించి చూద్దాం. 1964లో నాసా ఒక ఏలియన్ని ఇంటర్వ్యూ చేసింది. ఆ ఏలియన్ పేరు EBE అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బయోలాజికల్ ఎంటిటీ. అది చెప్పిన దాని ప్రకారం వాళ్ళ గ్రహం పేరు భూమి అని, వాళ్ళు మన ఎవల్యూషనరీ డిసెంట్ అంటే మన తర్వాతి తరం వాళ్ళని చెప్పింది. వాళ్ళు ఫ్యూచర్ నుంచి వచ్చామని, దానికి ఆఫ్సెట్ స్పేషియల్ డైవర్జెన్స్ అనే కాన్సెప్ట్ని వాడి కాలంలో ప్రయాణించామని చెప్పింది. అసలు నిజంగా కాలంలో ప్రయాణించడం సాధ్యమేనా? టైం ట్రావెల్ పాసిబుల్ అని చెప్పడానికి చాలా సైంటిఫిక్ థియరీస్ ఉన్నాయి, కానీ వాటిని సైంటిఫిక్ టెర్మినాలజీలో చెప్తే చాలామందికి అర్థం కాదు. అందుకే నేను మీకు అర్థమయ్యేలా ఎగ్జాంపుల్స్ తీసుకొని బేసిక్ లెవెల్లో చెప్తాను. టైం ట్రావెల్ అంటే కాలంలో ప్రయాణించడం. మనం ప్రస్తుతం ఉన్న ప్రపంచం నుండి మన గతానికి కానీ లేదా మన భవిష్యత్తుకి కానీ ప్రయాణించడం. టైంని 4th డైమెన్షన్ అని కూడా అంటారు. మనకున్న 3 డైమెన్షన్స్ లెంత్, బ్రెడ్త్ మరియు హైట్. కానీ టైం అనేది ఒక ఇమాజినరీ క్వాంటిటీ. మనం లెంత్, బ్రెడ్త్ మరియు హైట్ని మ్యానిపులేట్ చేసినట్టు టైంని చేయలేం. అలా చేయగలిగితే మనం టైం ట్రావెల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. నిజానికి టైం ట్రావెల్ కాన్సెప్ట్ ఇప్పటిది కాదు. మహాభారతంలోనే టైం ట్రావెల్ గురించి ఉంది. మహాభారతం ప్రకారం కాకుడుమి కుశస్థలి అనే రాజ్యానికి మహారాజు. కాకుడుమి తన కుమార్తెకు సరితూగే వరుడి కోసం రాజ్యాలన్నీ తిరుగుతాడు. కానీ తన కుమార్తెకు సరితూగే వరుడు ఎక్కడా దొరకడు. దానికి కాకుడుమి తన కుమార్తెకు భర్తగా వచ్చే వరుడు భూమి మీద లేడని భావించి తన కుమార్తెతో కలిసి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్తాడు. బ్రహ్మ గంధర్వుల సంగీత ప్రదర్శనలో లీనమై ఉంటారు. ఆయనకు ఆటంకం కలిగించడం ఇష్టం లేక అది పూర్తయ్యేంత వరకు అక్కడే ఓర్పుతో నిరీక్షిస్తూ ఉంటారు. అది పూర్తయిన తర్వాత కాకుడిమి తన సమస్య గురించి బ్రహ్మకి చెప్తాడు. అప్పుడు బ్రహ్మ నవ్వుతూ, నువ్వు నా గురించి నిరీక్షించి ఉన్న ఈ కొంత సమయంలోనే భూమి మీద 27 చతుర్యుగాలు గడిచిపోయాయి అని చెప్తాడు. ఒక చతుర్యుగం అంటే 43,20,000 సంవత్సరాలు. 27 చతుర్యుగాలంటే 27 × 43,20,000 సంవత్సరాలు అంటే మొత్తం 11,66,40,000 సంవత్సరాలు. తన రాజ్యం మరియు ప్రజలు అంతా కాలగర్భంలో కలిసిపోయాయని చెప్తాడు. భూమి మీద ఆ సమయంలో అత్యంత బలవంతుడైన బలరాముడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయమని బ్రహ్మదేవుడు కాకుడిమికి చెప్తాడు. ఆ విధంగా పురాణాలలో కూడా టైం ట్రావెల్ గురించి ఉంది. కానీ మనం ఇప్పుడున్న టెక్నాలజీతో టైం ట్రావెల్ చేయగలమా? నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లు టైం ట్రావెల్ అంటే కాలంలో ముందుకి మరియు వెనకకు అంటే పాస్ట్ మరియు ఫ్యూచర్లోకి ప్రయాణించడం. ఈ రెండింటిలో ముందు పాస్ట్లోకి ప్రయాణించడం గురించి చూద్దాం. పాస్ట్ అంటే
మనం ఆల్రెడీ జరిగిపోయిన కాలంలోకి వెళ్ళాలి. దానికి మనం ఆఫ్సెట్ స్పేషియల్ డైవర్జెన్స్ లేదా స్పేషియల్ రిలేటివిటీ అనే కాన్సెప్ట్ని ఉపయోగించుకోవచ్చు. ఐన్స్టీన్ 1905లో ఈ థియరీని ప్రపోజ్ చేశారు. ఈ థియరీ ప్రకారం స్పేస్ మరియు టైం ఈ రెండింటికి మధ్య ఉండే సంబంధాన్నే స్పేషియల్ రిలేటివిటీ అంటారు. మనం పాస్ట్లోకి వెళ్ళడానికి ఒక టైం మెషిన్ కావాలి. దానికి మనం వామ్ హోల్స్ని వాడుకోవచ్చు. వామ్ హోల్స్ స్పేస్ని మరియు టైంని ఒకే చోట కలిపి ఉంచుతాయి. మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే వాటిలో నుండి మనం పాస్ట్లోకి వెళ్ళొచ్చు. వామ్ హోల్ ప్రజెంట్ టైం మరియు పాస్ట్ టైంని కలిపే ఒక డోర్ లాంటిది. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, కరెక్ట్గా సమాధానం చెప్తారేమో చూద్దాం. మీకు స్క్రీన్పై కనిపిస్తున్న ఈ 2 పాయింట్స్ని కలిపే షార్టెస్ట్ డిస్టెన్స్ ఏది? మీరు స్ట్రైట్ లైన్ అని చెప్తే అది తప్పు, ఎందుకంటే దానికంటే షార్టెస్ట్ రూట్ ఇంకోటి ఉంది. మీరు ఆ పాయింట్ ఉన్న సర్ఫేస్ని ఇలా ఫోల్డ్ చేస్తే డిస్టెన్స్ ఇంకా తగ్గిపోతుంది. వామ్ హోల్స్ కూడా ఇలాంటివే. అవి టైంని బెండ్ చేసి పాస్ట్ని మరియు ప్రజెంట్ని కలుపుతాయి. ఒకవేళ మీరు టైం మెషిన్ని కనిపెట్టి మీ పాస్ట్లోకి వెళ్ళి మిమ్మల్ని మీరు గన్తో షూట్ చేసుకుంటే ప్రజెంట్లో ఉన్న మీరు ఏమవుతారు? ఇక్కడే ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ప్యారలల్ యూనివర్స్ అనేది మన యూనివర్స్ లానే ఉండే మరో యూనివర్స్. అక్కడ కూడా మనలానే సోలార్ సిస్టమ్ ఉంటుంది. మన భూమిలానే అక్కడ కూడా భూమి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్యారలల్ యూనివర్స్ మన యూనివర్స్ నుంచి తీసిన జిరాక్స్ కాపీ లాంటిది. ఈ 2 యూనివర్స్లని వామ్ హోల్స్ కలిపి ఉంచుతాయి. మీరు పాస్ట్లోకి వెళ్ళి మిమ్మల్ని షూట్ చేసుకున్నా అది మీ టైం లైన్ మీద ఎఫెక్ట్ చూపించదు, ఎందుకంటే మీరు షూట్ చేసింది ప్యారలల్ యూనివర్స్లో ఉన్న మిమ్మల్ని. అదేవిధంగా మీరు మీ గతాన్ని మార్చడం సాధ్యం కాదు. ఒకవేళ మార్చినా అది మీ టైం లైన్ మీద పనిచేయదు, ఎందుకంటే అసలు పాస్ట్లోకి ప్రయాణించడం ఇంపాసిబుల్. వామ్ హోల్స్ని ఇప్పటి వరకు ఎవరూ కనిపెట్టలేదు. అవి కేవలం థియరీలోనే ఉన్నాయి. పాస్ట్లోకి వెళ్ళడం పాసిబుల్ కానప్పుడు ఫ్యూచర్ నుంచి వచ్చిన ఏలియన్ ఎలా టైం ట్రావెల్ చేయగలిగింది? నిజానికి అదొక ఫేక్ వీడియో. ఆ వీడియో చేసింది మెనీ థింగ్స్ ప్రొడక్షన్ కంపెనీకి చెందిన అరిస్టోమెనిస్ టీ సెర్బస్. ఆయన కెనడాకి చెందిన విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్. ఆయన ఎన్నో హాలీవుడ్ మూవీస్కి డిజిటల్ ఆర్టిస్ట్గా పనిచేశారు. ఎగ్జాంపుల్ స్టార్ ట్రెక్, హెల్ బాయ్ మరియు టైటానిక్ మూవీస్కి ఆయన డిజిటల్ ఆర్టిస్ట్గా పనిచేశారు. ఆయన తీసే వీడియోస్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి. మనం పాస్ట్లోకి వెళ్ళలేకపోవచ్చు, కానీ ఫ్యూచర్లోకి మాత్రం వెళ్ళగలం. ప్రపంచ మేధావుల్లో ఒకరైన స్టీఫెన్ హాకింగ్ బ్లాక్ హోల్స్ గురించి చెప్పేటప్పుడు బ్లాక్ హోల్స్ ఆర్ న్యాచురల్ టైం ట్రావెలింగ్ మెషిన్స్ అని చెప్పారు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక స్పేస్ షిప్ తీసుకొని బ్లాక్ హోల్ దగ్గరికి వెళ్ళారు అనుకుందాం. అప్పుడు మీ వయసు మరియు మీ ఫ్రెండ్ వయసు 20 సంవత్సరాలు అనుకుంటే, మీరు ఆ బ్లాక్ హోల్ చుట్టూ లైట్ స్పీడ్తో, అంటే సెకనుకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో 1 సంవత్సరం తిరిగి మళ్ళీ భూమికి వెళ్ళి చూస్తే మీ ఫ్రెండ్కి 30 సంవత్సరాలు వచ్చేస్తాయి. కానీ మీ వయసు మాత్రం 21 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. దీనికి కారణం బ్లాక్ హోల్ దగ్గర ఉండే ఎనర్జీ మరియు గ్రావిటీ. అవి మీ బాడీలో ఉండే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ చూపుతాయి. మనం ముసలివాళ్ళు అవడానికి కారణం మన శరీరంలో ఉండే కణాలు. అవి ఎప్పటికప్పుడు చనిపోయి కొత్త కణాలను ప్రొడ్యూస్ చేస్తాయి. మన శరీరం మొత్తం చిన్న చిన్న కణాలతో నిర్మించబడి ఉంది. కానీ చనిపోయే కణాల కంటే మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యే కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. దానివల్లే మనం ముసలివాళ్ళగా మారుతున్నాం. కానీ బ్లాక్ హోల్లో ఉండే ఎనర్జీ మన బాడీలో చనిపోయే కణాల సంఖ్యను తగ్గిస్తుంది. అందుకే మనం బ్లాక్ హోల్ దగ్గర 1 సంవత్సరం గడిపితే భూమి మీద 10 సంవత్సరాలు అయిపోతుంది. కానీ బ్లాక్ హోల్ దగ్గర టైం అంత తక్కువగా అవడానికి కారణం బ్లాక్ హోల్కు ఉండే గ్రావిటీ. గ్రావిటీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే గ్రావిటీ పెరిగే కొద్దీ టైం చాలా స్లోగా మూవ్ అవుతుంది. దీనికి నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీ దగ్గర 2 అటామిక్ క్లాక్స్ ఉన్నాయనుకుందాం. అటామిక్ క్లాక్స్ గ్రావిటీని బట్టి టైంని చూపిస్తాయి. రెండింటిలో ఒకదాన్ని నేల మీద ఉంచి రెండో దాన్ని ప్రపంచంలోనే పొడవైన బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా మీద ఉంచితే ఏది తక్కువ సమయం చూపిస్తుంది? నేల మీద ఉన్న క్లాక్ తక్కువ సమయం చూపిస్తుంది. దీనికి కారణం ఎత్తు పెరిగే కొద్దీ భూమికున్న గ్రావిటీ తగ్గిపోవడం. సో ఫ్యూచర్లోకి వెళ్ళడానికి మనకున్న ఒకే ఒక మార్గం బ్లాక్ హోల్స్. కానీ బ్లాక్ హోల్ గ్రావిటీని తట్టుకునే టెక్నాలజీ ప్రజెంట్ మన దగ్గర లేదు. కానీ ఫ్యూచర్లో బ్లాక్ హోల్ ఎనర్జీని కంట్రోల్ చేసే టెక్నాలజీ సైంటిస్టులు కనిపెట్టాలని కోరుకుందాం. అంతరిక్షంలో పరిశోధనలు చేసే ఆస్ట్రోనాట్స్ లైఫ్ టైం మన లైఫ్ టైం కంటే 0.02 సెకండ్స్ స్లోగా ఉంటుంది. అంటే మనం వాళ్ళకంటే
0.02 సెకండ్స్ ముందుగా ఉంటాం. అది తక్కువ సమయమైన టైం ట్రావెల్ పాసిబుల్ అని ఇది నిరూపిస్తుంది. ఈ వీడియోకి కంక్లూజన్ ఏంటంటే, మనం టెక్నాలజీని ఎంత డెవలప్ చేసినా మనం పాస్ట్లోకి వెళ్ళలేం, కానీ ఫ్యూచర్లోకి మాత్రం వెళ్ళగలం. టైం ట్రావెల్ పాసిబుల్ అని చెప్పే వాళ్ళకి ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్. సో ఫ్రెండ్స్, చూసారుగా టైం ట్రావెల్ గురించిన సీక్రెట్స్ మరియు థీరీస్. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడానికి కిందన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి, అలాగే పక్కనున్న నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేయండి. అలా చేస్తే నేను ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్స్గా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, దిస్ ఈజ్ ఆర్జీ సైనింగ్ అవుట్.